ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేనలో టికెట్ల కేటాయింపు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు అవనిగడ్డను పెండింగ్లో పెట్టడం పార్టీ శ్రేణుల్ని నిరుత్సాహానికి గురిచేస్తోంది. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బాలశౌరిని ఖరారు చేసిన పవన్ అవనిగడ్డను మాత్రం ఖరారు చేయకుండా పెండింగ్లో ఉంచారు. అన్ని పార్టీల్లో అభ్యర్థులు ప్రకటించినా ఒక్క అవనిగడ్డ నుంచి మాత్రమే జనసేన క్యాండిడేట్ను ప్రకటించాల్సి ఉంది. అన్నీ తేలాయి, మిగిలింది ఒక్క అవినిగడ్డ మాత్రమే. అక్కడ నుంచి జనసేన తరఫున ఎవరు అభ్యర్థిగా ఫైనల్ అవుతారనే అంశం ఆసక్తి రేపుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ సీట్లుండగా వైసీపీ అన్ని చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక టీడీపీ కూటమి కూడా 15 చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది. జనసేన పోటీ చేసే అవినిగడ్డ మాత్రమే ఖరారు కావాల్సి ఉంది. ఇక్కడ నుంచి ముందుగా విక్కుర్తి శ్రీనివాస్ కు టికెట్ ఖరారు చేసినట్టు ప్రచారం జరిగింది. అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. ఎంపీ బాలశౌరి అవినిగడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ప్రచారమూ జరిగింది. బాలశౌరికి ఎంపీ టికెట్ ఇవ్వడంతో ఎమ్మెల్యే ఎవరున్నారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. బందరు ఎంపీ టికెట్ ఫైనల్ చేయడానికే ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టారని ఇప్పటివరకు పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. 2 రోజుల క్రితం ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి పేరు ప్రకటించినా ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టడంపై చర్చ మొదలైంది. జనసేనలో పోటీ చేసే ఆశావహులు ఎక్కువగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నా అసలు కారణం వేరే ఉందనే చర్చ జరుగుతోంది. పోటీ చేసే అభ్యర్థుల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఎంతవరకు ఆర్థికంగా బలవంతుడు అనే అంశాలపైనే చర్చ జరుగుతోందని సమాచారం. ఈ లెక్కల వల్లే అభ్యర్థిని ఫైనల్ చేయడంలో జాప్యం జరుగుతోందని సమాచారం. ఇప్పటి వరకు విక్కుర్తి శ్రీనివాస్, బండ్రెడ్డి రామకృష్ణ, బండి రామకృష్ణ పేర్లతో పార్టీ ఐవీఆర్ఎస్ సర్వేలు చేసింది. వీరిలో ఎవరికి టికెట్ ఫైనల్ చేస్తుందనేది ఉత్కంఠగా మారింది. అవనిగడ్డలో ఇప్పటికే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ కు టికెట్ ఖరారు చేయడంతో నియోజకవర్గంలో ప్రచారం హోరెత్తిస్తున్నారు. మరోవైపు పొత్తుల్లో భాగంగా టికెట్ దక్కకపోవడంతో అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ వర్గం తీవ్ర అసంతృప్తితో రాజీనామాలు కూడా చేయడంతో లోకల్ పాలిటిక్స్ వేడెక్కాయి. అభ్యర్థిని ప్రకటించినప్పటికీ అవనిగడ్డ నియోజకవర్గంలో అసమ్మతిని కూడా చల్లార్చి టీడీపీ నేతలను కూడా కలుపుకు వెళ్లడం కీలకం.